క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ తప్పుడు ప్రచారాలను చేసిందని లూథరన్ చర్చి పాస్టర్ డాక్టర్ జీవన్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ లగ్డీకాపుల్లోని లూథరన్ చర్చిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు క్రైస్తవ మత పెద్దలతో కలిసి ఆయన మాట్లాడారు. 3 ఏళ్ల క్రితం ఇద్దరు పాస్టర్ల మధ్య జరిగిన గొడవను ఈ ఏడాది క్రిస్మస్ రోజు జరిగినట్లు ఆయా యూట్యూబ్ ఛానల్స్లలో ప్రసారం చేశారన్నారు. ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత గొడవను చర్చికి వచ్చిన కానుకల పంపకంలో గొడవ జరిగినట్టు తప్పుడుగా చూపించారన్నారు. ఇది క్రైస్తవ సమాజాన్ని కించపరిచే విధంగా ఉందన్నారు. ఆ గొడవలో ఉన్న పాస్టర్లలో ఒకరు దుబాయ్లో ఉన్నారని, కావాలని కొందరు పాత వీడియోను సర్క్యులేట్ చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు ప్రచారాలు చేసిన యూట్యూబ్ ఛానల్స్ తప్పును సరిచేసుకోవాలని, లేని పక్షంలో లీగల్గా న్యాయ పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. జీవన్ కుమార్, నా సహకాపరులు రెవరెండ్ ఎస్ ఏంజలా గారు, రెవరెండ్ ఎం సునీల్ గారు, రెవరెండ్ కే శ్యామ్ సుందర్ గారు, మా మధ్యలో వచ్చినటువంటి బాస్ గారు, మోరిస్ గారు, రెవరెండ్ బెన్నీ శేఖర్ గారు, నాతో పాటు మెంబర్స్కి అలాగే సంఘ విశ్వాస ఈ ప్రెస్ మీట్ పక్షంగా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ 2024 సంవత్సరం 30వ తారీఖు ఈ ఉదయకాల సమయమున లూథరన్ చర్చి లగ్డీకాపుల్ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్ సమావేశానికి హాజరైనటువంటి గౌరవ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ లూథరన్ చర్చి లగ్డీకాపుల్ సంఘ పక్షంగా మొట్టమొదటిగా 2-3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఒక అపాయింట్మెంట్ గురించి అయితే కానుకల గురించి అని చెప్పటము, అది ఈ 2024 సంవత్సరం ప్రస్తుతం క్రిస్మస్ రోజు జరిగిందని చెప్పటం చాలా దిగ్భ్రాంతికి మేము లోనైపోయాము. 24 సాయంత్రము పిసిసి ప్రెసిడెంట్ తెలంగాణ వారు హాజరయ్యారు. అలాగే 25వ తారీఖున ముఖ్య సందేశకులు చాలా మంది హాజరయ్యారు. మీడియా వారు కూడా చాలా మంది వచ్చి ఆ రోజు మా యొక్క ఆరాధనలు వారి క్లిప్పింగ్స్ తీసుకుని ఎంతో చక్కటి ఆరాధన జరిగిందని కూడా మన ప్రసారం చేసిన సందర్భాల్లో ఏదో తెలియని వార్తను, అవాస్తవాలను ప్రస్తుతం జరిగినట్లుగా దీన్ని కొంత ఆందోళన కలిగించే పరిస్థితులు జరిగిన విషయాన్ని ప్రెస్ మీడియా పెట్టే పరిస్థితికి మేము వచ్చాం. ఎందుకంటే క్రైస్తవ సంఘాల్లో ప్రత్యేకంగా లూథరన్ చర్చ్ లగ్డీకాపుల్ అంటే ఈ ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో ఉన్న 1300 సంఘాలలో ఇది ఒక ముఖ్య సంఘం. ఇది ఈ ట్విన్ సిటీస్ లో తల్లి సంఘం లాంటిది. అలాంటి సంఘంలో జరిగిన సంఘటనకి మా మోడరేటర్ తండ్రి గారు పరదేశ్ బాబు గారు ఫోన్ చేసి, ఏంటి ఈ సంఘటన ఇప్పుడు వస్తుంది రిలే అని ఆయన తెలియచేయటము. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, ప్రెస్ వారికి ఏ ఛానల్లో అయితే ఈ యొక్క సంఘటన రిలే అయిందో దయచేసి మీరు వాస్తవాలు తెలుసుకోండి. మీరు వాస్తవాలు తెలుసుకోవటం కొరకు ఈ ప్రెస్ మీట్ మేము ఏర్పాటు చేసాం. కనీసం మీరు సంతృప్తి పరుస్తారని మా యొక్క ఆకాంక్ష, మా యొక్క ఆలోచన. కాబట్టి దీన్ని వేరే దురుద్దేశంతో తీసుకోవద్దు. మేమేదో ఆవేశంగా లేకపోతే ఏదో లోక సంబంధంగా మేము ఏదో కేసులు పెట్టి లేకపోతే ఏదో అల్లర్లు చేసి మేము చేయాలనే ఉద్దేశం మాకు లేదు. వాస్తవం కాదు, ఇది అవాస్తవం అని తెలియజేసి వాస్తవాన్ని తెలియచేయండి అని చెప్పడానికి మాత్రము మేము ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్. కాబట్టి లూథరన్ చర్చి లగ్డీకాపుల్ పాదిరి గారులు, సంఘ పెద్దలు, సంఘమంతటి పక్షమున నా ప్రత్యేకమైనటువంటి మనవి, దయచేసి ఇది అవాస్తవము, ఇది ఇప్పుడు జరిగిన సంఘటన కాదు, ఇది ఎప్పుడో జరిగిన సంఘటన. కాబట్టి దీన్ని మీరు మళ్ళా మీ యొక్క ఛానల్స్లో తెలియపరిచి క్రైస్తవ సంఘాల కొరకు మీరు మంచి చేయాలని నా యొక్క ఉద్దేశమైనది. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఎవరైతే పాస్టర్ గారు దాని మీద గొడవ పడుతున్నట్టుగా మీరు వీడియో ప్లే చేస్తారో, మీకు చెప్పిన రీతిగా అది పాత వీడియో. కారణం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు అందరూ చూడండి, ఆ వీడియోలో ఎవరు లేరు. అప్పుడు అపాయింట్ అయినటువంటి పాస్టర్ గారు వారి అపాయింట్మెంట్ ఆర్డర్ మీద గొడవ జరిగిన కారణంగా ఆ సంఘటన జరిగింది.